మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం తీసుకున్నాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20-21 వచనాలు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేస్తున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దివారాత్రులు మనము దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి. సంతోషాన్ని, సమాన నెమ్మదిని, శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడిసిన ఆజ్ఞలను మనము గైకొనే వారిగా ఉండాలి. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని బట్టి అతిశయించాలి. దేవుని బట్టి మనము ఆనందించే వారిగా ఉండాలి. మనపై కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ప్రతి బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రతి పోరాటాలలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడైండి నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని దర్శిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. మన కోసం నీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నువ్వు మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు. సహాయం చేయవాడవు తండ్రి. మాకు కావాల్సిన నీవులన్నీ అనుగ్రహించేవాడవు, మమ్మల్ని పోషించేవాడవు నాయనకి స్తోత్రాలు. మమ్మల్ని దర్శించేవాడవు తండ్రికి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా. అయ్యా నీకు వందనాలు. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. దివారాత్రులు ప్రభా నాయన తండ్రి నీకు స్తోత్రాలను స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. నీ సన్నిలో తండ్రి నాయన మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నీతో సహవాసం మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. మాకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని నాయన శాంతిని ప్రభా అనుగ్రహించేవాడవు తండ్రి. మాకు మేలు చేయవాడు, సహాయం చేయవాడవు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా తోడైన నడిపించే దేవుడవు నాయన, విజయం ఇచ్చే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. ఎవరి బాధల సమస్యలో తండ్రి ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించు ప్రభా. అప్పులతో బాధపడుతున్న దర్శించు నాయన. వారికి నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనకు కావాల్సిన ఇవులన్నీ అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిరోజు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.